ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్పై తీవ్రమైన ఆర్థిక సముద్ర ఆంక్షలు అమలు చేసింది. ముఖ్యంగా ఇరాన్లోని ప్రధాన పోర్టులకు వెళ్లే అక్కడి నుంచి బయలుదేరే వాణిజ్య నౌకలపై కఠిన నిఘా పెట్టింది. కొన్ని ప్రాంతాల్లో సముద్ర దిగ్బంధం అమలు చేసి ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్ల రాకపోకలను తీవ్రంగా పరిమితం చేసింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచ షిప్పింగ్ కంపెనీలు కూడా హర్ముజ్ జలసంధి మార్గంలో ప్రయాణించడానికి వెనుకంజ వేశాయి. ఫలితంగా బీమా ప్రీమియాలు, రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడి మధ్య జరిగిన చర్చల తర్వాత పరిస్థితి మారింది. ఇరు దేశాలు తాత్కాలిక అవగాహన ఒప్పందానికి వచ్చిన నేపథ్యంలో అమెరికా సముద్ర దిగ్బంధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. వచ్చే 30 రోజుల్లో అన్ని పరిమితులను దశల వారీగా తొలగిస్తామని అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా కీలక హామీలిచ్చింది. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని, చమురు సరఫరా సజావుగా కొనసాగేందుకు సహకరిస్తామని తెలిపింది. అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై కూడా చర్చలు కొనసాగనున్నాయి. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో వినియోగించే ముడి చమురులో దాదాపు 5వ వంతు హర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. అక్కడ ఉద్రిక్తత తగ్గితే చమురు ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. భారత్కు కూడా ఇది శుభవార్తే. ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఇజ్రాయెల్ ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్పై ఒత్తిడి కొనసాగించాలని భావిస్తున్న ఇజ్రాయెల్కు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా నచ్చలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే ఇరాన్ భవిష్యత్తులో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ట్రాన్సిట్ ఫీజు విధించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అది అమల్లోకి వస్తే మరోసారి ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొంత తగ్గినప్పటికీ ఇది శాశ్వత శాంతికి సంకేతమా లేక తాత్కాలిక విరామమేనా అన్నది రాబోయే వారాల్లో జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రపంచాన్ని కుదిపేసిన మధ్యప్రాచ్య సంక్షోభంలో ఇది ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద దౌత్య పరిణామాల్లో ఒకటిగా నిలిచింది.